హాయ్ అండి, హలో అండి. వరలక్ష్మి వ్రతం అయితే మా బిడ్డ అయితే చేసుకున్నది. వీడియో పెడతాను, అందరు చూడండి. వరలక్ష్మి వ్రతం ఎంతమందికి ఇష్టమో మీ లైక్లో బట్టి తెలుస్తుంది మాకు. చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ మహావిష్ణువే మధుసూహ తిరుక్కు పావన పద్మనామోదర సంకల్యం అనుధ్యాన పురుషోత్తరం జనాధ్యాయం ఉపేదం హరియం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకోండి, వాసన చూసి వెంట చేసుకోండి. ఉత్తిష్టంతు భూమి భారతదేశమైరోధేన బ్రహ్మకర్మ సమారభే. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఓం హర హర మమోపాదు దుర్తక్షే ద్వారా శుభే శోభరమూర్తే శ్రీ మహావిష్ణు అర్ధ బ్రాహ్మణ వివాదే శ్వేతవరకల్పే వైవస్వతకలింగ బ్రహ్మపాద్యం బుధేవ వర్తవర్తవర్తకండే मेरो दक्षिण भागे श्रीशैल श्रीशैल कृष्णा गोदावरी मध्य प्रदेशे समस्त देवत ब्राह्मण अस्मि वार्ग विश्वावसनाम नाम संवत्सरे उत्तरं दक्षिणायने श्रावण मासे शुक्लपक्षे चतुर्दशी दिवस भोवासे शुभे शुभकर्णे एवं निष्ठायां शुभदिवस श्रीमान गोत्रभवस्य पश्चिम गोत्रभवस्य मिसाकेरु सामलक्ष्मी नमोदेश्य विचयनमदेश्य सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्य धर्मादमसिद्धार्थं श्री नमासे श्री वरलक्ष्मी सहित श्री श्रावण शुक्रवार संदर्भे श्री वरलक्ष्मी देवतां पूजा च करिष्ये. ओम सर्वमंगलमांगल्ये. ఆ తర్వాత ఆ కలశానికి కొన్ని గంధం పెట్టండి. అక్కడ కుంకుమ పెట్టండి. కుంకుమ పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు అందులో వేయండి. ఓం కలశేషు ముఖేషు కట్టే మూలేసు మధ్య కుంకుమ వసుంధర ఋగ్వేదో వేదో సామవేదోరణంకైత సహిత సర్వే కలశాం కుమారితః ఆకర్షేషు ధావతే పవిత్రే పరిశిష్యతే ఉద్యేగ్నేషు వర్తతే ఆపో వేదకం సర్వం విశ్వాభూ సమ్రాడ విరాడ సురాడాపచంద్రవిషు జ్యోతిసత్తమౌ సర్వదేవతం. ఓం భూర్భువస్సురాభు. ఓం నీళ్ళు తిప్పండి. అందులో పువ్వు వేసారా తమలపాకు తీసుకొని గణపతి చేయండి. ఫస్ట్ అమ్మ ఒక కొబ్బరికాయ ఇవ్వండి. కొబ్బరికాయ ఇవ్వండి. తీసుకోండి. ఓం మహాగణాధిపతే నమో సాంగం సాయిగం సవాహం శశికృష్ణమేకం శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి హస్తయాత్మంత్రమే పాదోపాది శుద్ధోదక స్నానం తప్పమే వేసి దండం పెట్టుకోండి. మనసులో శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. నీళ్ళు చదువుకోండి, కలశంలో నీళ్ళు. ఓం ఆపోయిష్టమయో దాన ఊర్జే దదాతన మహేర్మాతః తస్మరంగ మామూక్షయానుగా ఆపో జన. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శుద్ధోదక స్నానం తప్పమే. ఓం వస్త్రం చేశారు. దీంతో వస్త్రం తీసుకోండి అమ్మా. యజ్ఞోపేతం బలమస్తతే యజ్ఞోపితార్థం అక్షతాం తప్పమే. అక్షింతలు వేయండి. పసుపు కుంకుమ గంధం అక్షింతలు 2 పూలు పెట్టండి. ఓం గంధద్వారాముద్రాదర్శాం నిత్యపుష్టాం కరిష్ణేం ఈశ్వరీం సర్వభూతానాం తామిపోపయే శ్రియం. హరిద్వా కుంకుమ ద్రవ్యమి గంధం ద్రవ్యామి పుష్పం ద్రవ్యామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. ఆయనైతే ఓం సుముఖ అక్షింతలు తీసుకుని వేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం 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 సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. కైకర్ణికాయ లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే గణాధ్యక్షాయ బాలచంద్రస్కందమే మహాగణాధిపతే నమో నమః. నానావిధ పత్రపుష్పాని సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. నానావిధ పత్రపుష్పాని సమర్పయామి. అగరబత్తులు మొత్తం వేసేసి దండం పెట్టుకోండి. అగరబత్తులు ఓం వనస్పతి
देवानां धूपोऽयं बृहदां धूपप्रमे ओम श्री महागणापते नमो नमः आरती इచ్చేది కావాలా అది समर्पयामि ओम महागणाधिपते नमः नैवेद्यं समर्पयामि ओम पूरी परेश कर्पूरै नागवलद्रक्तुं समाहितं ताम्बूलं प्रियतां ताम्बूलार्थम् अक्षतामृतमे ओम महागणाधिपते नमः ताम्बूलं समर्पयामि कर्पूరం తీసుకొని వెలిగించండి ఓం గంట ఉందా చిన్నది మంగళం గోహలేన మహాదేవాయ సార్వభౌమా మంగళదేవయ పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళ నీరాయ మంగళమే ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః మంగళ నీరాయ నీలిపండి భరత్ नमो नमः ओम श्री महागणाधिपते नमो नमः आत्मरक्षा नमस्कारं समर्पयामि ओम श्री महागणाधिपते नमो नमः ओम అమ్మ గణపతి పూజ అయిపోయిందా ఓకే 5ంటికి అయిపోయినాయా వెరీ గుడ్ మంచి పని చేసిన పూజ అమ్మవారు అనుగ్రహిస్తుంది 7 గంటలకి కావాలని గంటకి పట్టుబెట్టు ఆయనకు పెట్టు ఇక ఆయనకి దేవుడు అనుగ్రహిస్తుంది కలిపిందేనా కలిపిందేనా గంధం కలిపిందేనా పేస్ట్ नारायण नमोस्तुते ओम श्री महालक्ष्मी देवताभ्यो नमो नमः ओम ओम लक्ष्मीं क्षीरसमुद्रादयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकौमेन्द्रगङ्गाधरां नमस्ते नमस्ते जगदेकमाता नमस्ते नमस्ते नमो नमः ओम श्री महालक्ष्मी देवताभ्यो नमो श्री वरलक्ष्मी देवताभ्यो नमो नमः आवाहयामि स्थापयामि पूजयामि हस्ते अभ्यं तमे पादयोपाद्यं शुद्धोदक स्नानं तर्पयामि నీళ్లు చల్లుతూ ఉండండి అమ్మవారి మీద అక్కడ అమ్మవారికి మీరు చేసిన ప్రతిమకు కలశం మీద ప్లస్ మీ ముందున్న విగ్రహాలకు అన్నిటి కూడా నీళ్లు చల్లుతూ ఉండండి ఓం హిరణ్యవర్ణ కలపలేదా लक्ष्मीमल्पगामिनीं यस्यामिरण्यं विन्देयं गामस्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यामस्ति नाथा प्रबोधिनीं श्रियं देवीमुपे श्रीर्मा देवी सुधां कांसो सुधामिरण्यप्राकारं तां जलन्तीं तप्तां तर्पयन्तीं पद्मे सुधां पद्मवर्णां ताम्युपये श्रियं चन्द्रामृभासां यशसा जलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वामृणे आदित्यवर्णे तमसो दिजादो वनस्पतिर्वः तस्य फलं सुदन्तु मायान्त्र आयान्च भाङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेषु भाषाङ्गिषु पुष्पवानहस्ते नमस्ते नमस्ते जगदेकमाता नमस्ते नमस्ते नमो नमः ॐ शेषु नवाम सोममरादीयतो निदादिवेदः सनः परिषद दुर्गानि नावेव सिन्धुं दुर्गादग्निः तामग्निवर्णां शरणमहं प्रपद्ये
सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् सर्ति दुर्जि ऊञ्च पृथ्वी बहुलान उर्वे भवादोकाय तनयाय संयों विश्वानो दुर्गजातवेदसिन्धुं ननावदृतादग्निः प्रत्नोषिकमेभ्यो अद्वरेषु सनाश होता नव्यसत्सीं स्वां च मेरा प्लेट को चिन्ह प्लेट తీసుకోండి అది కూడా ईश्वरी बाला श्यामला ललिता दशा ओम श्री महागौरी देवताभ्यो नमो नमः श्री वरलक्ष्मी देवताभ्यो नमो नमः వరంగల్ కొంచెం కలిసాము అది కొబ్బరికాయ బొట్టు పెట్టిన కాడ వంకర అనిపిస్తాను కొద్దిగా అది ఇప్పుడు తిప్పుతున్నాయి కొంచెం కొబ్బరికాయ తిప్పు కలిసాం ఏమో ఇంకా కొంచెం తిప్పు ఓం వస్త్రం వేయండి వస్త్రం వేశారా వస్త్రం అభివత్స శోషాన శంసు పూయమాన విద్నోదేవ సోమః వస్త్రం ద్రవ్యామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రయా సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం నిష్పత్తికృతం యజ్ఞోపవీతం బలమస్తేయ యజ్ఞోదార్థం అక్షతాం ద్రవ్యామి అక్షంతలు వేయండి 2 పూలు పెట్టండి ఆయనైతే పరాయణే దూర్వారోహంతు పుష్పిని గదాశ్య పుండరీకాని సముద్రస్య గుహాయిమే పుష్పం ద్రవ్యామి చెప్పండి ఇక్కడ పూలు ओम श्री वरलक्ष्मी देवताभ्यो नमो नमः ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा ओम श्री वरलक्ष्मी देवताभ्यो नमो नमः अम्मा నేను అమ్మవారి స్తోత్రం చదువుతున్నాను శ్రీమాతే నమః అప్పటి వరకు ఉంటాయి కదా దీపాలు అంటే राजराजेश्वरी बाला श्यामला ललिता दशाम ओम श्री वरलक्ष्मी देवताभ्यो नमो नमः ओम ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्याय नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम सिद्धाय नमः ओम विभुत्यै नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः ओम वाचे नमः ओम पद्मालये नमः ओम पद्माय नमः ओम शुचे नमः ओम स्वाहाय नमः ओम कांताय नमः अक्षिंतలు వేయండి ఆ కాంతే మనం 9 మూలు వేశారు కదమ్మా 9 లేవా ఉంటాయి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టి శ్రీమాతే నమః గంధం పూయామి ఓం వరలక్ష్మీ నమః పంచమ గంధం ఇట్లా ప్రసాదాలు మా అక్క అన్నీ మస్తు వేసి ఫలితం దక్కాలి అంటే ఎవరి కథ వాళ్ళు చదువుకోవాలి అందులో కథలో ఉంటుంది చూడండి తీసుకో కొబ్బరికాయ పెట్టండి మహేంద్ర ఇంద్రజితు కోమలాంగిం మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాశాంశ పుష్పవాన హస్తే నమస్తే జగదేకమాత్ నమస్తే నమస్తే నమో నమః ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః అది అక్కడ పెట్టండి కొబ్బరికాయ జరపండి అక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అక్కడ పెట్టండి పీటకు దగ్గర జరపండి ఇంకా జాగ్రత్త కదా క్లాత్ ఇవ్వనమ్మా క్లాత్ తూడ్చడానిక అందులో అన్నిట్లలో ఈ నైవేద్యాల్లో కూడా కొద్దిగా వేయండి చెంచా ఉంది కదా మీ దగ్గర స్పూన్ ఇవ్వండి అమ్మా స్పూన్ ఇవ్వండి ఇచ్చిన అయ్యగారికి ఇచ్చిన అది అందులో పెట్టి పంచామృతాలు పెట్టాము ఇంకోటి సరిపోతుంది ఏదో అట్లా కొద్దిగా వేయడం
అన్ని స్వీటే అన్ని కానీ అదే తీపిలో ఏం మాట్లాడాలి? దేవునికి ఇష్టం లేదు ఆటు ఈ స్వీటే. చల్లండి, ఆ కలశంలో నీళ్ళు చల్లండి పువ్వుతోటి. ఓం భోర్భవస్, కళ్ళు మూసుకొని చూపించండి. అమ్మ కళ్ళు మూసుకొని అందరు కూడా ఓం భోర్భవస్వతరే దేవస్య దీవ. కళ్ళు తెరవండి అమ్మ. ఆ వస్త్రాల మీద ఒక 2 తమలపాకులు వేయండి. అమ్మవారికి ఏదో మీరు పెడదాం అనుకున్నారో వాటిని ఇవి నేను పెట్టినట్టు పాప అమ్మవారికి వాయినం ఇచ్చేది. వాయనం అవి శనగపప్పు ఇదేంటి, శనగపప్పు లేదు, శనగపప్పు కాదు శనగలే అదే శనగ శనగలు శనగలే శనగలే నానబెట్టిన శనగ తీసుకురండి. తీస్తాం. అందులో కొద్దిగా పెట్టండి, ఒక అరటి పండు పెట్టండి. అందులో ఒక అరటి పండు పెట్టండి. కుడుకాలు పెట్టలే కదా అమ్మా. ఏమన్నా పోపకర్రీ మోసదే ఓం లక్ష్మీం క్షీరసముద్రాద్రియాం శ్రీరంగధామేశ్వరీం దాసీమస్తేంద్రాం లోకైక దీపాంకురాం శ్రీమన్మధుర బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోకపురంబిరీం సరసిజా వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి ఇచ్చినట్టుగా చెప్పుకోండి. వాయనం సమే ఏకాదశ. ఇటారా భరత్. వరాంశోపాచమపి ముద్రాం కరణి కమలాస్తం బాలార్పకోటి విమాంశం దివ్యీశ్వరీం తాం సర్వమంగళమంగళే శివే భవాసాదికే శరణ్యే త్ర్యంబకదేవి నారాయణి నమస్తే గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా ఏకాదశ. కర్పూరం వేయించినమ్మ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరితస్యాం చంద్రాం హిరణ్యైం లక్ష్మీం జాతవేదం తాన్వామృణే ఆదిత్యవర్ణే తపసో దిజాదో వనస్వివిరః సత్యపరాంశుందు మాయాంతరాయాంచ బాహ్యాలక్ష్మీం ఉపైతమాం సకీర్తిష్టమైనా సహ ప్రాదుర్బోధోస్మిన్ రాజ్యం కీర్తిమధ్యం దదాతు మే కీర్తిర్వాసామరాం ఏషాం వినాశయతు లక్ష్మీర్మే నశ్యతు మనసః కామాకూతిం వాచ సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మహిషేతామిష కర్ధమేవ యాభూతా మహిషన్భవ కర్ధమ. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. నీళ్ళు తిప్పండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మంగళనీరాజనం దర్శయామే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. శ్రీ శ్రావణ వరలక్ష్మీ దేవతాభ్యో నమో. శ్రావణ శుక్రవారే నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ భద్రకాళి దేవతాభ్యో నమో నమః. శివాయ హర హరాయ శంభో శంకర. ఓం నమః శివాయ. అదేనే కదా. అప్పుడు చేసింది మమ్మీ. కృష్ణుని ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆనతీయదలసినదని అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతము. దానిని విధి విధానంగా వివరిస్తారు విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి, ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజేయ చెప్పమని సకలముఖలో కొంచెం మంచిగా పెట్టుకో. సకలముఖలో పెట్టుకొని మళ్ళీ పరమేశ్వరుని పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి, ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కూట్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు శూలవతి, విధేయత గల, భక్తి గౌరవాలను కలిగినదై ఉండును. ప్రతిరోజును ప్రాతకాలన్న నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకొని ప్రాతకాల కృత్యములను పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.
వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము, నీవు కోరిన వరములను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యేను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతమున ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలను చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రములను ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపము ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లములను కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్రం రుణము మూర్తులచే ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పువ్వుల తోరణమును చేతి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి అందియలు గల్లు గల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తమునకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతరుల స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజతురగ రథవాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లను. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పోలుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమందరినీ మహాభాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి అనంతరము ముక్తిని పొందారు. మనులారా, మనుషులారా, మాముక్షువులారా, శివుడు పార్వతికి ఉద్దేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సావిస్తారంగా మీకు వివరించినాడు సుత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసిన, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అక్క రావే, అమ్మ వస్తుంది. ఓ తల్లి ఇట్రా, ఇది కట్టిపోదురా. తల్లి చేత కట్టించుకుంటా మంచిది, కట్టించుకో. తల్లికి మించిన దైవం ఏమున్నది? కొబ్బరికాయ నేను ఇప్పుడు ఒప్పుకుంటుంది ఎక్కువ. Oh.